హలో. వర్క్ ఫ్రమ్ హోమ్ అని ప్రభుత్వం ఒక సర్వే చేస్తుంది. మరి ఆ సర్వే చేయ విధానం మరి ఒకసారి చూద్దాం. మరి మీరు ఇంట్లోనే ఉండి మరి పని చేసుకునే మరి పథకం ఇది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు చదువుకున్నా లేదంటే చదువుకోకపోయినా మీకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ట్రైనింగ్ ఇచ్చి మరియు ప్లేస్మెంట్ ఇచ్చి మరి మీకు ఉద్యోగాలు ఇస్తుంది. మరి ఏ విధంగా ఇస్తుందో ఒకసారి చూద్దాము. దీన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఈ సర్వే ఇది. సో ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. సో ఇది మీరు ఉండే క్లస్టర్ ద్వారా కానీ లేదంటే మీ యొక్క ఆధార్ నెంబర్తో కానీ ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకు వస్తుంది అన్నమాట. సో ఇది క్లస్టర్ లాగా, అంటే మీ సచివాలయ పరిధిలో మీరున్న క్లస్టర్లో మరి క్లస్టర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఈ వచ్చిన వాటిల్లో మరి ఏదైనా ఒకటి తీసుకొని ఇందులో C5 అనే క్లస్టర్ మనం తీసుకున్నాం. మరి C5 క్లస్టర్లో ఇక్కడ సెర్చ్ విత్ నేమ్ అంటే పేరు ద్వారా కానీ మీ పేరు ఉందా లేదా చూసుకోవచ్చు. లేదు యుఐడి అంటే ఆధార్ కార్డ్ లేదా హౌస్ హోల్డింగ్ ఐడి ద్వారా మీ పేరు ఉందేమో చూసుకోవచ్చు. సపోజ్ ఎవరికైనా ఇచ్చిన పేర్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా P4 సర్వేకి వచ్చిందనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి. సపోజ్ ఇప్పుడు దీంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. సో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుందాం ఒకటి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ అడుగుతుంది అనమాట. సో మన క్వాలిఫికేషన్స్ అంటే PhDనా, పీజీనా, లానా, MBBSా, మరి డిగ్రీ చేశారా, మరి డిగ్రీలో ఆర్ట్సా, కామర్సా, ఇంజనీరింగా, డిప్లొమానా, లేదంటే ఇంటర్మీడియటా, 10th క్లాసా, లేదంటే 1వ తరగతి నుంచి 9వ తరగతా, లేదు ఏమీ చదువుకోలేదా. సో ఏదైనా మనం పెట్టుకోవచ్చు. సపోజ్ నాట్ ఎడ్యుకేటెడ్ అని కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆర్ యూ వర్కింగ్, మీరు పని చేస్తున్నారా లేదా, ఎస్ ఆర్ నో. ఒకవేళ పని చేస్తుంటే ఓకే ఎస్. ఒకవేళ మీరు ఐటీలో మరి వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగినప్పుడు మనం ఎస్ పెట్టినామంటే సో మీరు ఏ విధంగా వర్క్ ప్రొఫైల్ అడుగుతుంది అనమాట. అంటే ఇక్కడ హైబ్రిడ్ మోడు, వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇంట్లోంచి పని చేస్తారా లేదంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో మనం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టుకుందాం. సపోజ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమడుగుతుందంటే మీకు వైఫై ఉందా అని అడుగుతుంది. ఒకవేళ వైఫై ఉంటే ఎస్ అంటే, ఒకవేళ బ్రాడ్బ్యాండ్ ఉందా మీ దగ్గర అంటే నో అన్నప్పుడు నో అని పెడతాం. ఒకవేళ ఉందంటే ఎస్ పెడతాం. సో బ్రాడ్బ్యాండ్ స్పీడ్ ఎంత అని అంటే ఒక 60 Mbps అనుకుందాం. సో దాని తర్వాత మీ ఇంట్లో ఏదన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూర్చునే దానికి అవైలబిలిటీ ఉందా అంటే ఎస్ అంటే ఎస్. సో ఎంత రూము అని అంటే ఒక 10 చదరపు అడుగులు అనుకుందాం. సో దాన్ని చూసిన తర్వాత ఎంతమందికి మీరు అక్కడ కూర్చునే దానికి సామర్థ్యం ఉంటుందంటే ఒక 6 మందికి అనుకుందాం. ఓకేనా. అనుకున్న తర్వాత మనకేం చెప్తారంటే ఇక్కడ సెలెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటుంది. సో ఇక్కడ 3 పేర్లు వచ్చింది. అంటే ఆ ఫ్యామిలీలో 3 పేర్లు ఉన్నాయి. వీళ్ళకి ఎవరికైనా సరే మనం ఓటీపీ ద్వారా కానీ లేదంటే బయోమెట్రిక్ ద్వారా కానీ లేదంటే ఐరిస్ ద్వారా కానీ మనము ఇక్కడ ఓటీపీ వస్తుంది అనమాట. సో ఓటీపీ వచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓటీపీ సెలెక్ట్ చేసుకుంటే అదేమవుతుంది, ఆ ఓటీపీ ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్కి వస్తుంది అనమాట. సో అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం వెరిఫై ఓటీపీ అంటే ఏమవుతుంది, సబ్మిట్ అవుతుంది. సో ఇలా సబ్మిట్ చేసినప్పుడు మీ యొక్క క్వాలిఫికేషన్స్ అక్కడ ప్రభుత్వంలో రికార్డ్ అవుతుంది. అలా రికార్డ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఏం చదువుకున్నారో అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా మరి పరిశ్రమలు కానీ లేదంటే ఒక కాల్ సెంటర్స్ కానీ లేదంటే ఐటీలో ఏదైనా జాబ్స్ కానీ మీ క్వాలిఫికేషన్ బట్టి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత ఆ సర్వేలో మనం పంపించిన మీ డీటెయిల్స్ని బట్టి వాళ్ళు తిరిగి
మనకు కాల్ లెటర్ పంపిస్తారు. పంపించి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకు ఉద్యోగం అనేది ఏర్పాటు చేస్తారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ప్రకారం చేయాల్సింది. సో మీరందరూ కూడా సచివాలయ సిబ్బందికి మరి వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సహకరించాలా. ఒకవేళ మీరు దూర ప్రాంతంలో ఉంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే మరి సరిపోతుంది. ఇది అందరూ ఉపయోగించుకోండి దీన్ని. ఓకే, థ్యాంక్ యూ.